హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నారాయణపూర్ గ్రామంలో గొట్లమిట్ట నుండి నారాయణపూర్ వెళ్లే రోడ్డుపై 91.55 లక్షల వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. చాలా కాలంగా ఈ బ్రిడ్జ్ కోసం ఎదురుచూస్తున్న గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే కాచాపూర్ గ్రామంలో 57 లక్షల వ్యయంతో కోహెడ్ నుండి మైనంపల్లి వెళ్లే రోడ్డుపై మరో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఆర్డీఓ రామూర్తి మరియు ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు, శుభాకాంక్షలు. అందరికి శుభాకాంక్షలు. చాలా కాలంగా ఈ బ్రిడ్జ్ కొరకు చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికలు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను కోరుతూ ఉంటే మీ చారీ కానీ గ్రామ నాయకులు అందరూ కూడా నన్ను కోరిండ్రు. కొద్దిగా ఆలస్యమైంది. యాక్చువల్గా ఇది 3-4 నెలల కింద ఫౌండేషన్ వేసుకోవాలి, వర్షాలు ఉన్నాయని మనం ఫౌండేషన్ వేయలే. తొందరగా మరి సురేష్ కాంట్రాక్టర్ గారు పక్కనే బస్సాపూర్ ఆయనే తొందరగా పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. గ్రామ నాయకులు కూడా తొందరగా వెంబడి సహకరించి డిపార్ట్మెంట్ తరఫున కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నెలకొక రోజు ప్రగతిని చూసుకుంటూ తొందరగా ఈ ప్రజలు చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో శాశ్వతంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేపట్టాల్సిందే కోరుతూ, మండలంలో ఇంకొకటి కూడా ఇందుర్తి నుంచి వచ్చేటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కానీ ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పిల్లివాగు కానీ ఇటువంటి 2-3 ఇష్యూస్లు వెంటనే పరిష్కారం చేసే విధంగా కొంత చొరవ చూపెట్టాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దాన్ని కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొంత హై లెవెల్ బ్రిడ్జెస్ 2-3 వర్షాలు వస్తే కమ్యూనికేషన్ కట్ అవుతాయి. మన కోహెడకును ఎదుర్తి కట్ అయిపోయింది. అట్లా 2-3 రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత చొరవ తీసుకొని చేయాల్సిందిగా కోరుతూ అందరికి నమస్కారం. ఇది కాదు అడిగేది, అది అడుగుతారు కదా, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? అది ఇది 57 లక్షలు వచ్చింది కదా, మొన్న పెట్టిన దాంట్లో 15 కోట్ల అలాగ ఉందా? దానికి ఎంత అవుతుంది? 150. అందరూ ఉంటారు. మీరు అడుగుతున్న ఈ బ్రిడ్జ్ కాకుండా ఆ బ్రిడ్జ్కు సంబంధించి కూడా ఇప్పుడు అధికారులకు చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలో ఆ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ చేయించి మీ సమస్యను పరిష్కారం చేస్తారన్న మాట మనం చెప్తాను. ఈ గ్రామ ఇంకా ముఖ్యమైన పనులకు సంబంధించి కూడా తప్పకుండా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మీ ఊర్లో స్టీల్ బ్యాంక్ ఇచ్చిన మహిళా సంఘాలకు అవన్నీ కూడా వాడుకొని ఫంక్షన్లలో తీసుకొని ఆరోగ్యాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్లాస్టిక్ను వాడకుండా నిర్ణయం తీసుకోండి. హోటళ్లలో కూడా స్టీల్ గ్లాస్ ఇచ్చినాం. ఎవరన్నా హోటల్కి ఛాయ్ తాగుతుంటే స్టీల్ గ్లాసులలో తాగండి. కాబట్టి అది ఎందుకు అంటే ప్లాస్టిక్ వాడితే కడుపులో ఆటోమేటిక్గా క్యాన్సర్ వస్తూ ఉంది. అది అర్థం చేసుకుంటే మంచిది. లేదు మేము ప్లాస్టిక్ ఇలా తింటామంటే నేను అన్నం మీ ఇష్టం అని అట్లా రైట్. ఓకే కొంచెం పంచాయతీరాజ్ గారు ముందు రా ఇప్పుడే వస్తుంది ఈ కొబ్బరికాయలు ఎలా గారు అప్రూవ్ చేసాడమ్మా.
సార్